వార్తాంశాల విశ్లేషణ సమాహారం వీక్షణం ప్రతి ఉదయం 7:30 గంటలకు మీ హితం టీవీలో. గారు మీతో మాట్లాడుతున్న మీ గురించి ఆలోచించిన లేకపోతే మీ గురించి రాసినా కూడా ఎన్టీ రామారావు గారు ఆయన దృష్టిలో పెట్టుకోవటం లేకపోతే ఆయనతో పోల్చడం తప్పనిసరి అవుతుంది. ఆయన బెంచ్ మార్క్ లాగా. ఎందుకంటే మీరు మెగాస్టారు, ఆయన చాలా ప్రఖ్యాతిగా వచ్చిన నాయకుడు కావటం వల్ల. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి మీ పార్టీలో నెంబర్ 1 to 10 ఎవరున్నారో చెప్పమంటే నెంబర్ 1 ఎన్టీఆర్, నెంబర్ 2 ఎన్టీఆర్, నెంబర్ 3 ఎన్టీఆర్, నెంబర్ 4 ఎన్టీఆర్ అని 10 దాకా ఆయన చెప్పారు. అంటే చిరంజీవి పార్టీలో ఎవరున్నారు నెంబర్ 1, 2, 3 చెప్పంటే నెంబర్ 1 చిరంజీవి, నెంబర్ 2 అరవింద్, నెంబర్ 3 కళ్యాణ్, నెంబర్ 4 నాగబాబు, ఇట్లా చెప్పే అవకాశం. అంటే ఒక కుటుంబంలో ఇంతమంది సభ్యులు ప్రధాన పాత్రలో ఉండటం అనేది ఒక కుటుంబ వ్యవస్థగా తయారవుతుందని మీరు అనుకుంటున్నారు? దీనికి సమాధానం మీకు విడమర్చి నేను చెప్పే ముందు అదే ప్రశ్న డైరెక్ట్గా అడిగితే మీరు ఎవరు అనుకుంటున్నారు నెంబర్ 1 to 10 అనుకుంటే ఇది అనుకోవద్దు. నేను చాలా డిప్లొమాటిక్గా చెప్పాను అనుకోకపోతే నాకు ఉన్నటువంటి కృతజ్ఞతా భావం ప్రజలు 1 to 10 ప్రజలు దట్స్ ఇట్. నాకు మాత్రం ఇక కుటుంబంలోని ఇంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఇది డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ తప్ప ఇది ఇంటర్ఫిరెన్స్ కానీ వాళ్ళ స్వార్థంతో కూడుకున్నది లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అరవింద్ గారు నేను రిలేటివ్స్గా ఇద్దరం కలిసి పెరగలేదు. మేము మోర్ ఆఫ్ పార్ట్నర్స్గాను మోర్ ఆఫ్ ఫ్రెండ్స్గానే స్నేహితులుగా ఉన్నాం తప్పది. అరవింద్ అన్ని విధాలుగా ఒక కమిటెడ్ మనిషి. ఆయనకి చిరంజీవి తనేమిటి, తనకి రక్షణగా ఉండాలి, మనం తనకి అన్ని విధాలుగా చేరువాదుడుగా ఉండాలి అన్న ఒక భావం తప్ప ఇంకో భావం లేనటువంటి మనిషి. ఈరోజు కూడా నాకు ఆ రకమైనటువంటి నమ్మకం కానివ్వండి, ఆయనకి నా మీద కమిట్మెంట్ ఉంటుంది. ఇట్స్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. అది పక్కన పెడితే నాగబాబు ఏ రోజు ఎవరికి ఆఫీసులో కానీ పొలిటికల్ అఫైర్స్లో ఎక్కడ కనపడడు, ఏమి ఇచ్చాడు, తన సినిమాలు చేసుకుంటాడు. ఎలా ఉంటాడంటే ఒక కార్యకర్తకి పలానా ఈస్ట్ వాడు వెళ్ళి ఆ పని చేసి వచ్చి వాళ్ళని అడ్రస్ చేసి కొంచెం మోటివేట్ చేయండి, వీళ్ళని మోటివేట్ చేయండి, వీళ్ళని చెయ్యి అంటే ఆ బాధ్యత తీసుకుని ఆ ఊళ్ళకి వెళ్ళి చేయటం తప్ప తను ఇక్కడ ఆఫీసుల్లో కూర్చుని ఏ బాధ్యత ఏమి ఇచ్చాడు. అండ్ తర్వాత కళ్యాణ్ తను ఇండిపెండెంట్గా చూడండి, కలిసి మా ఇద్దరిని చూడండి, మేము కలిసి ఉండే బ్రదర్స్ రిలేషన్ ఉంది. ఇంకొకటి చూస్తే ఇండివిజువల్గా ఈజ్ ఎ సూపర్ స్టార్. అలాంటి ప్రజామోదం అంత ఉన్నటువంటి మనిషి పొలిటికల్ యాంబిషన్ అనేదానికంటే ప్రజల యొక్క సేవ చేయటం, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే స్పందించి దానికోసం కన్సర్న్ తోటి పరితపించి రెస్ట్లెస్గా ఉండేటువంటి మనస్తత్వం కలిగింది. ఈ రోజు ప్రపంచం ఉంది. అది బాగా తెలిసిన నాకు తన సినిమా ద్వారా అది కేవలం ఎంటర్టైన్మెంట్గా కాకుండా నిజంగా తన కన్సర్న్ ఉన్నటువంటి మీడియం ద్వారా తను బయటికి వ్యక్తం చేసే సందర్భాల్లో అవి తన మనోభావాలన్నది అతను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అబ్జర్వ్ చేసేటటువంటి ప్రతి ఒక్కరు తెలుసు, ప్రేక్షకులు కూడా వాళ్ళు గమనించచ్చు. అలాంటి వ్యక్తి ఇంట్లో ఉండి అలాంటి భావాలు ఉండి ఏమాత్రం అధికారం దక్కించుకోవాలన్న ఆశ ఏమాత్రం లేకుండా తను అన్నయ్యకి అంత ఇమేజ్ ఉండి అన్నయ్యకి చేదోడువాదుగా ఉండాలి అని అంటే వెనకాల అది ఎవరైనా సరే దాన్ని ఆమోదించాలి అని. అయినా కానీ మొన్నటి వరకు కూడాను నిర్మాణంలో బిగినింగ్లో తెర వెనక కొంచెం కొద్ది గొప్ప నాకు హెల్ప్ చేసి మీరు అందరూ కోరుకుంటే నేను బాధ్యత స్వీకరిస్తాను, లేదంటే ఏం పర్వాలేదు ఆ సినిమా కొన్న తత్వంలో ప్రతి ఒక్కళ్ళు మెంబర్ ఆఫ్ ది ప్రజారాజ్యం. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి అదే బయట పార్టీల్లో ఉన్నా లేదా బయట వాళ్ళకి అందుబాటులో ఉన్నా ఇదే మాట పెద్దలు లడ్డూలు తీసుకెళ్తారు, మన కుండు ఉపయోగించుకోకపోవటం అనేది మనకి నిజంగా అన్ఫార్చునేట్. ఎందుకు హెసిటేట్ చేస్తారు? కొంతవరకు మీ బాధ్యత అతను తీసుకునేలాగా మీరు ఎంకరేజ్ చేయాలి. ఇది తప్పుగా ఎవరు అనేవాళ్ళు చేసినా ఎలా చేసినా తప్పుగా అంటారు. అండ్ అతనుకున్న ఇమేజ్కి, అతనుకున్న పవర్కి, అతనుకున్నటువంటి యాంబిషన్కి, అతని ఐడియాలజీకి ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేసి తీరాలి. దానికి అందరూ ఆమోదంతో తీసుకున్నారు. కాబట్టి
అతను పార్టీకి ఉపయోగపడతాడు. అదేమి నాకు పదవులు కావాలి నిలబడాలని కానీ ఏమీ ఆశట్లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు చాలా పెద్ద మనిషిలాగా ఎంత మీరు విజృంభించి మాట్లాడినా కూడా కొన్ని హద్దులు మేరకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళని పంచలు వేసి కొట్టాలని అని అంత చాలా తీవ్రంగా కూడా మాట్లాడారు. అంత తీవ్ర మనస్తత్వం ఉంది ఆయనకి. తీవ్ర మనస్తత్వం ఇందాక మీరు చెప్పారు. చాలా రెబిలియస్ మ్యాన్. అట్లా మాట్లాడతారన్నది కూడా మీరు ఆలోచన పెట్టడం జరిగిందా, లేకపోతే ఆయన ఆన్ ది స్పాట్ అట్లా మాట్లాడిస్తారా? అది తన నేచర్, తన ఒరిజినాలిటీ. ఆ ఒరిజినాలిటీ మనం మార్చాలని ప్రయత్నం చేసి అంత ఆర్కెస్ట్రా అంత ఒక స్క్రిప్ట్ లాగా వెళ్ళే పద్ధతి కాదు అదండి. అంటే సినిమాటిక్గా ఉంది ఆయన ఇది కూడా. అది తన నేచురల్గా తను మాట్లాడే తప్ప ఇదేమి ప్లాన్డ్ గానో ఇలా నువ్వు ఇలా మాట్లాడేది కానీ కాదండి. తన నేచర్ అంతేనండి. ఇట్ ఈస్ రిసీవ్డ్ వెల్. ఎట్లా అసలు మీరు అంతా ప్లాన్ చేసి చేస్తున్నారా, లేకపోతే నేచురల్ అనే తన స్వభావం ప్రకారం తన భావాల్ని తనకు తెలిసిన భాషలో వ్యక్తీకరించాడు. చింజు గారు, ఇప్పుడు మీరు మార్పు గురించి మాట్లాడారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడారు, మహిళా పక్షపాతం ఉందని మాట్లాడారు. మహిళా పక్షపాతం అన్నారు కానీ రాజకీయ కమిటీలో మహిళలు ఎవరు ఎక్కువ వేయలేదు. మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడినా కానీ బీసీలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు ఇంతవరకు. అంటే రేపు టిక్ల సంగతి కాదు, ఇంతవరకు నిర్మాణం చేసిన కమిటీల విషయాల్లో. అంటే ఈ మార్పు అనేది ఎంత లోపలికి పోయింది, ప్రజలకు బాగా పోతుంది. అంటే ఒబామా ఎస్ వీ కెన్ చేంజ్ అని ఆయన కాన్ఫిడెంట్ కానీ దాన్ని ఒక స్లోగన్గా చేసినట్టు మీరు మార్పుని స్లోగన్గా చేయటంలో విఫలమయ్యారా, చేయదలుచుకోలేదా, లేదా ఇంత మాత్రం పూరుకుందాం అనుకుంటున్నారు? అసలు ఇంతకు ఎంత చేసామని ఆ మార్పు అనేది మీకు సుస్పష్టంగా కనపడుతుంది. ఎవిడెంట్గా కనిపించాలంటే మేము ఖచ్చితంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. రేపు ప్రభుత్వం ఏర్పరచుకునేంత వరకు ఇది నిరంతరంగా మార్పు అనేది నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది, ఎవరు అవుతూనే ఉంటుంది. సో దీనికి ఇంత చేసిన తర్వాత చూడండి మార్పు తెచ్చాం లేదా అని నేను చెప్పడం కానీ మీరు అది చూసి ఒక కొలిక్కి రావటం కానీ అది సమత్వం కాదు, అది న్యాయం కాదు. సో నిరంతర ప్రక్రియ ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక యూనిట్గా తీసి ఆ యూనిట్లో ఏమిటని చూస్తే మీకు కొన్ని చోట్ల అందచ్చు అనుకోవచ్చు, అందులో మార్పు అన్నది మీకు కనిపించవచ్చు, లేదా సామాజిక న్యాయం ఏంటి అని కనిపించవచ్చు. సో ఓవరాల్ మీరు చూస్తుంటే కనుక మేము కానీ మా విధానం కానీ ఖచ్చితంగా సామాజిక న్యాయం వైపు అండ్ మార్పును తీసుకురావాలి అన్న సంకల్పం వైపు మేము వెళ్తున్నాము. అండ్ అది మీరు ఏ స్టేజ్కి ఆ స్టేజ్లో థింక్ ఇలాంటి వాళ్ళ చేత మనం పొదే రేంజ్లో ఉంటుంది తప్ప ఏమిటిది అని ఇలా ఉండదండి. ఎందుకంటే అది మెయిన్ ప్లాన్. ఆ యొక్క సిద్ధాంతం ఖచ్చితంగా 100% నేనే కాదు నాతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరు. మార్పు ఎలా తీసుకురాబోతున్నారని స్పష్టంగా చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇతర రాజకీయ పార్టీల అధినేతలుగానే మీరు కూడా కొన్ని వాగ్దానాలు చెప్తున్నారు. 100 రూపాయలకి వంట దినుసులు ఇస్తామని, లేకపోతే ఇంకా ఉచితంగా కరెంట్ ఇస్తామని, ఇట్లాంటి వాగ్దానాలు మీరు కూడా చేస్తున్నారు. కానీ ఒక ప్రత్యేక ఇన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రం ఎదుట. ఈ సమస్యలకి మీ రకమైన మీ తీరైన పరిష్కారం ఏదైనా ఉందా? దాని గురించి మీరు ఆర్టికులేట్ చేయబోతున్నారా, చెప్పబోతున్నారు ప్రజలు మీ ఎన్నికల ప్రణాళికలో కానీ లేకపోతే మీ ప్రచారంలో కానీ? మార్పు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏమనుకుంటున్నా కానీ నాకేంటంటే జీవన విధానంలోనూ ఉన్నటువంటి మన ప్రమాణాల్లోనూ నాణ్యమైనటువంటి జీవన విధానం ప్రతి దాంట్లో కూడాను ప్రతి అంశంలో కూడాను ఇప్పుడు ఉన్నదానికంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కావాలి. దానికోసం వచ్చే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే ప్రివేల్ అవుతుందో ఆటోమేటిక్గా మార్పు అనే దానికి స్టార్ట్ అయ్యే మార్పు అనేది చోటు చేసుకుంటున్నట్లే. అంటే ఈ రోజున విద్య విషయానికి వచ్చిన విద్య అనేది బేసిక్గా స్కూల్స్ అనుకుంటే స్కూల్స్ యొక్క పరిస్థితులు ఎంత దృఢంగా ఉన్నాయి, దానికి కారణాలు మూలాలు ఏంటి, అలాగే హాస్పిటల్స్ అనేది వైద్యం అందివలసిన హాస్పిటల్ కనీస అవసరాలకి మనకు ఉండాల్సిన సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. ప్రాథమిక హాస్పిటల్స్ కానివ్వండి, మన హెల్త్ సెంటర్స్, అట్లాగే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లైట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, తాగునీరు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత హీనాతిహీనంగా ఉన్నాయి అంటే పరిస్థితి. వాళ్ళలోకి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ తర్వాత మార్పు అనేది ఏంటంటే టువర్డ్స్ ద బెటర్మెంట్, అది చీకటి నుంచి వెలుగు వైపుకి అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి మెరుగైన పరిస్థితుల కోసం, ఇప్పుడుండే జీవన విధానం కంటే నాణ్యమైన జీవన విధానం కోసం, ఇప్పుడుండే విద్య కంటే బెటర్ విద్యా